హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మోక్షశ్రీ DIY. ఈరోజు వీడియోలో వచ్చేసి ఈ డిజైనర్ లెహంగా కటింగ్ చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అప్లోడ్ చేస్తానండి. అంతా ఒకటే వీడియోలో అయితే లెంతీగా అవుతుందని. సో ఈ బార్డర్ శారీస్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా అండి. సో దీంట్లో ఇలా కలర్స్ చాలా స్టిచ్ చేశానండి. సో ఇది ఈజీగా అర్థమయ్యేటట్టు చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి వన్ సైడ్ షోల్డర్ దుపట్టా అండి. నేను డైరెక్ట్ బ్లౌజ్కే అటాచ్ చేశాను. మీరు కావాలంటే ప్రెస్సింగ్ బటన్స్తో కావాలంటే పెట్టుకోవచ్చు, లేదా లెహంగా టైప్ అయినా వాడుకోవచ్చు. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పార్ట్ 2 కూడా పెడతానండి. సో వీడియో పూర్తిగా చూడండి. సో ఇది వచ్చేసి పాలిస్టర్ లైనింగ్ అండి. 2 మీటర్స్ తీసుకున్నాను. ఇలాగా 4 ఫోల్డింగ్స్ వేసాను అనమాట. చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. లెహంగా లెంత్ వచ్చేసి 34.5. సో 34.5 అంటే మనం పైన ఎలాస్టిక్ వేస్తాం కదా. సో ఎలాస్టిక్కి ఒక 1.5 ఇంచు పైన మైనస్ చేసుకొని, సో కిందికి మనము ఒక 1 ఇంచ్ తక్కువకే తీసుకోవాలండి లైనింగ్. సో కరెక్ట్ తీసుకున్నా సరిపోతుంది ఫోల్డింగ్ చేసుకోవడానికి. నేను ఇక్కడ అంచులతో పాటు పెట్టాను అనమాట, ఎందుకంటే లైనింగ్ లెంత్ తక్కువ ఉంది. సో ఇలా తీసుకోవాలి. మీరు ఫోల్డింగ్ చేసుకుంటానంటే ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. సో ఇప్పుడు శారీ వచ్చేసి 3.5 తీసుకున్నా సరిపోతుందండి. ఇది ఓణి మోడల్ మనము కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తున్నాం కాబట్టి. సో నాకు వచ్చేసి క్లాత్ అంత అవైలబుల్ లేదు. సో 3 మీటర్లోనే అడ్జస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇది వచ్చేసి 2 మీటర్స్ కొంచెం పైన ఉంది. సో ఈ 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డింగ్స్ వేసుకొని మనం ఇందాక కట్ చేసుకున్న లైనింగ్ని కింద బార్డర్ నుంచి ఇక్కడ వరకు తీసుకొని కట్ చేయాలి. సో మనకి ఇక్కడ కింద మీరు అంచు ఇలాగైనా వదిలేసుకోవచ్చు, ఫాల్ అయినా వేసుకోవచ్చు, లేదా ఇలా 1/2 ఇంచ్ ఫోల్డింగ్ అయినా చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనము పైనుంచి ఎంత లెంత్ కావాలో అంత పెట్టేసిన తర్వాత ఇక్కడ మెయిన్ శారీ క్లాత్ వచ్చేసి మనం లైనింగ్ కన్నా లెంత్ వచ్చేసి ఒక 1 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మీరు ఫోల్డింగ్ చేసుకున్నానంటే కొంచెం ఇంకా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు. సో ఇలా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇంచు కొలుచుకునే బదులు పైన నుంచి బార్డర్ నుంచి ఇలాగా మార్కింగ్ వేసుకొని కట్ చేయాలి. సో ఇలా బార్డర్ సపరేట్ చేసుకోవాలి. మనకి 4 ఫోల్డింగ్స్ మీద ఇక్కడ ఇలాగ ఖర్చు పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఒక్కొక్క లేయర్ వచ్చేసి మనకి నడుము విడ్త్ ఎంత 4 ఫోల్డింగ్స్ మీద. సో సపోజ్ వచ్చేసి నడుము వచ్చేసి 24 అండి. 24ని మనం బై 4 చేసుకుంటే 6 ప్లస్ 1.5 ఇంచు మనం లూజింగ్కి యాడ్ చేసుకోవాలి. సో అప్పుడు 7.5, ఒక్కొక్క లేయరు 7.5 వచ్చేటట్టు మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలన్నమాట. ఇది వచ్చేసి మనకి ఓణీ కోసం వస్తుంది. యాక్చువల్గా అయితే మనం ఇది కట్ చేయకూడదు, ఎందుకంటే పెరిగే పిల్లలు కాబట్టి ఇది బెల్ట్ కోసము అలా పెట్టుకోవచ్చు. కానీ మనం ఓణీ మోడల్ కట్ చేస్తున్నాం కాబట్టి సో నేను ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇప్పుడు కోసమే మెజరింగ్ పెట్టాను అనమాట. ఇలా కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనము హిప్ బెల్ట్ కోసము ఇది వచ్చేసి మనం ఎలాస్టిక్ వేస్తాం కదా, మీ ఎలాస్టిక్ని బట్టి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి విడ్త్. సపోజ్ 1.5 అనుకున్నది 3 ఇంచెస్ ప్లస్ ఇది వచ్చేసి నడుము విడ్త్ 24 కదా, మనం 6 ఇంచెస్ ఎక్స్ట్రా చేసుకున్నాం అంటే 6 ప్లస్ 1.5 7.5. సో ఆ విడ్త్ తగ్గట్టు మనం ఇది తీసుకోవాలన్నమాట హిప్ బెల్ట్. ఓకేనా. సో ఇది అయిపోయింది. ఎలాస్టిక్ వచ్చేసి నడుము విడ్త్ కన్నా 2 ఇంచెస్ తక్కువ తీసుకోవాలి. అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు చెప్తాను. సో ఇప్పుడు నెక్స్ట్ బ్లౌజ్ కట్ చేసుకుందాం. లైనింగ్ని ఇలాగా 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. సో లైనింగ్ని ఇలాగా 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 12.5 ప్లస్ 1 ఇంచ్ ఖర్చు కలుపుకొని సో 13.5 ఇలాగ మార్కింగ్ వేసుకోవాలి. సో లెంత్ వచ్చేసి ఇది 12.5 ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా 13.5 అండి. సో షోల్డర్ వచ్చేసి షోల్డర్ బై 2 చేసుకోవాలి. 12 ఇంచెస్ బై 2 6 ఇంచెస్ వేసుకున్నాను. అలాగే ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ తగ్గించి 5.5 వేసుకున్నాను అనమాట. చెస్ట్ విడ్త్ వచ్చేసి 25ని మనం బై 4 చేసుకుంటే 6.25 వస్తుంది. ప్లస్ బ్లౌజ్కి కొంచెం లూజింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ కలుపుకోవాలన్నమాట. అప్పుడు 6.75 మార్కింగ్ వేసాను. 6.75 మార్కింగ్ వేసాను ప్లస్ 2 ఇంచెస్ లూజింగ్కి యాడ్ చేశాను అనమాట అక్కడ. అలాగే వేస్ట్ వచ్చేసి 24 చెప్పాను కదా అండి, 24 బై 4 చేసుకుంటే 6 ప్లస్ 1 ఇంచ్ టక్స్ కోసము 7 ఇంచెస్ మార్కింగ్ వేసాను అనమాట. 2 ఇంచెస్ సో ఇప్పుడు తర్వాత మనము ఒక 3/4 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ మనము పైన బ్లౌజ్కి షేప్ తీయాలన్నమాట అక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి మనము బోట్ నెక్ టైప్ కట్ చేస్తున్నాను అనమాట ఇది.
సో మనము నెక్ విడ్త్ కానీ ఎంతైతే నెక్ విడ్త్ వస్తుందో ఆ నెక్ విడ్త్ అనేది మనం నార్మల్గా ఇటు సైడ్ నుంచి ఇలా తీస్తాం కదా, అది కాకుండా షోల్డర్ వైపు నుంచి పెట్టాలన్నమాట నెక్ విడ్త్ ఎప్పుడైనా కానీ బోట్ నెక్కి. సో ఇది వచ్చేసి 25 మనం బై 4 చేసుకుంటే 12 కాదండి, 25ని మనం బై 12 చేసుకుంటే 2 ఇంచెస్ వస్తుంది, ప్లస్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా 2.5 ఇలాగా షోల్డర్ వైపు నుంచి మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ ఇంకొక ట్రిక్ ఉందండి, అది కూడా చెప్తాను. ఫస్ట్ మనం ఇదంతా కట్ చేసుకుందాం. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత సో ఇందులో నుంచి మనం బ్యాక్ ఫ్రంట్ డివైడ్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి ఫ్రంట్, ఇది వచ్చేసి బ్యాక్ వచ్చేసి మనం 2.5 ఇంచ్ షోల్డర్ వైపు నుంచి పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి 2 ఇంచెస్ లెంత్ ఇలాగ మార్కింగ్ వేసుకోవాలి. సో పెద్దవాళ్ళకైతే 2.5. ఇది తర్వాత ఇలా స్క్వేర్ టైప్ మార్కింగ్ వేసుకొని ఇక్కడి నుంచి మనం బోట్ షేప్ రౌండ్ నెక్ మార్కింగ్ వేసుకోవాలన్నమాట. మీతో స్కేల్ ఉంటే స్కేల్తో అయినా మార్క్ చేసుకోండి, స్కేల్ ఉంటే స్కేల్తో అయినా ఇలా మార్కింగ్ వేసుకోవాలి. అక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ మనము ఇక్కడ గ్యాప్ వదులుకోవాలి. మనకి విచ్చుకున్నట్టు లేకుండా క్లోజ్ నెక్ కావాలంటే ఇక్కడ కొంచెం మనం హాఫ్ ఇంచ్ గ్యాప్ వదులుకోవాలి. అక్కడి నుంచి మనం నెక్ లెంత్ ఎంతైతే పెట్టుకుంటామో అంత ఇలా మార్కింగ్ వేసుకొని అక్కడి నుంచి ఇప్పుడు హాఫ్ ఇంచు పెట్టుకున్నాం కదా, మొత్తం టోటల్ 8 ఇంచెస్ పెట్టాను. సో ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఈ రెండింటికి సెంటర్ ఇలా మార్కింగ్ చేసుకొని లీవ్ టైపు ఇలాగ మార్కింగ్ వేస్తాను. సో చూపిస్తాను అది కూడా. సో ఇలాగ సెంటర్కి ఇలాగ మార్కింగ్ వేసుకొని కట్ చేసేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఏం లేదండి, మనం షోల్డర్ వైపు నుంచి హాఫ్ ఇంచ్ తగ్గియాలన్నమాట. సో షేప్ కూడా తీయాలి. మనం షేప్ తీసే బదులు హాఫ్ ఇంచ్ తగ్గియాలి. అప్పుడు మనకి ఫ్రంట్ అనేది బోట్ నెక్కి లూజ్ వచ్చే కంప్లైంట్స్ తగ్గుతాయి అన్నమాట. అప్పుడు నెక్ విడ్త్ కూడా హాఫ్ ఇంచ్ లోతుకి తీయాలన్నమాట. షోల్డర్ తగ్గించాం కదా, సో ఇటు సైడ్ కూడా సో చూసారు కదా అండి, మనకి 6 ఇంచెస్ షోల్డర్ పెట్టాము కదా, సో ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి 5.5 పెట్టాను అనమాట. సో ఇక్కడి నుంచి 5.5 తగ్గించిన చోటు నుంచి మళ్ళీ 2.5 ఇక్కడ నెక్ కూడా మనం షోల్డర్ తగ్గించిన వెంటనే 2.5 ఇంచ్ మనము నెక్ లోపలికి కూడా పెట్టాలి కదా. సో మనము ఈ 5.5 తగ్గించిన తర్వాత ఇక్కడి నుంచి నెక్ విడ్త్ మార్కింగ్ వేసుకోవాలన్నమాట. సో ఇలాగ క్రాస్గా లైన్ వి షేప్ మనం మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ మనము ఇలాగ క్రాస్గా మార్కింగ్ వేసుకొని తర్వాత మనము ఇలాగ వి షేప్ ఇలా ఉండండి. సో ఇలాగ స్కేల్తో షేప్ ఇలాగ తీసి కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకోవాలి. ఇలా గ్యాప్ ఇస్తే మనకి స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఆ గ్యాప్ అనేది స్టిచ్చింగ్లో వెళ్ళిపోయి ఇలా విడిపోకోకుండా విచ్చుకోకుండా దగ్గరికి ఇలా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి వి షేప్ లాగా. వచ్చేసి హ్యాండ్స్ లెంత్ మార్కింగ్ వేసుకోవాలి. సో 9 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి మనకి హ్యాండ్స్ లెంత్ వచ్చేసి 8 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ ఖర్చు కలుపుకొని 9 ఇంచెస్ మార్కింగ్ వేసుకోవాలి. మార్కింగ్ వేసుకున్న తర్వాత మనకి చెస్ట్ విడ్త్ ఎంతైతే ఉంటుందో దాన్ని మనం బై 10 తీసుకోవాలన్నమాట. 25 అంటే 25 2.5 వస్తుందన్నమాట. అది ఆర్మ్ హోల్ డౌన్ మార్కింగ్ వేసుకోవాలి. అక్కడి నుంచి మనము ఆర్మ్ హోల్ విడ్త్ ఎంతైతే ఉంటుందో దాంట్లో సగం ఇలాగ మార్కింగ్ వేసుకోవాలి. సో కొంచెం తక్కువే వేసుకోండి. మనకి ఇలా కర్వ్ తీసిన తర్వాత హాఫ్ ఇంచ్ కలిసి వస్తుందన్నమాట. పావు ఇంచ్ కానీ హాఫ్ ఇంచు 5.5 వేస్తానమాట. 5.5 వస్తుందన్నమాట మనకి. ఇలా కర్వ్ స్కేల్ ఉంటే మనము ఇలాగ ఆర్మ్ హోల్ షేప్ ఎంతైతే మార్కింగ్ చేసుకుంటామో అంతవరకు ఇలాగ మార్కింగ్ చేసుకొని షేప్ తీసుకోవాలి. హ్యాండ్స్ విడ్త్ 7 ఇంచెస్ బై 3.5 ఖర్చుకి 2 ఇంచెస్ కలుపుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ షేప్ వచ్చేసి మనము ఈ సెంటర్కి మనము ఆర్మ్ హోల్ షేప్ ఇలాగ మార్కింగ్ వేసుకోవాలి. మార్కింగ్ వేసిన దగ్గర నుంచి సెంటర్కి ఇలా మార్కింగ్ వేసుకొని ఇక్కడి నుంచి హాఫ్ ఇంచ్ ఇలాగ షేప్ తీసుకోవాలన్నమాట. ఎస్ టైపు షేప్ తీసుకోవాలి. కట్ చేసుకోవాలి. ఫ్రంట్ 2 లేయర్స్ సపరేట్ చేసుకొని కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం లెహంగా కట్ చేసిన తర్వాత మిగిలిన పీస్లో మనం పళ్ళుకి తీసుకోవాలన్నమాట.